ఓకే ఫైన్. నిన్న మనం ఏం డిస్కస్ Primary vault uses and prerequisites. ఓకే. సో ప్రైమరీ వరల్డ్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలి? వాట్ ఆర్ ద యూజెస్? వై వి షుడ్ హ్యావ్ ప్రైమరీ వరల్డ్? It will store all data of components. ఓకే. ఆల్ మీన్స్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ? Accounts, username, passwords. కరెక్ట్. ఇంకా సెషన్ రికార్డింగ్స్. సరే సెషన్ రికార్డింగ్స్. ఎస్ సెషన్ రికార్డింగ్స్. యా స్టిల్ ఇంకా Whatever it may be, the total data it will be stored in the vault one. Account information. యా ఓకే. టోటల్ ఇన్ ద సెన్స్ లైక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. అకౌంట్ ఇన్ ద సెన్స్ సర్వర్ నేమ్, యూజర్ నేమ్, Username, password. Yeah. సో ఇవి ఉంటాయి. యా ఓకే. అట్ ద సేమ్ టైం రికార్డింగ్స్ ఉంటాయి అండ్ యూజర్ ఇన్ఫర్మేషన్, హూ ఇస్ యాక్సెసింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అకౌంట్స్, వాట్ అకౌంట్స్. సో ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి ప్రైమరీ వరల్డ్ లో. సో ప్రైమరీ వరల్డ్ ఇస్ వెరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ హోల్డ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో దీనికి ప్రీరిక్విజిట్స్ ఏంటి చెప్పండి? ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయడానికి మనకి ప్రీరిక్విజిట్స్ ఏంటి? Windows విండోస్ OS, it is 2016 up to the latest. 2019 also. And physical server is recommended. Admin credentials. ఓకే ఫైన్. ఇంకా Server terminate. Binaries. Vault binaries. బైనరీస్ రిక్వైర్డ్. ఎస్ ఓకే ఫైన్. ఇంకా IP address ని మాన్యువల్ గా వేయాలి. మీన్ స్టాటిక్ IP address. స్టాటిక్ అయిపి ఉండాలి. కరెక్ట్. ఇంకా DNS ఉండకూడదు, DHCP. యా ఓకే. డిఎన్ఎస్ ఉండకూడదు. వీ షుడ్ నాట్ ఇన్స్టాల్ డిఎన్ఎస్, వీ షుడ్ నాట్ ఇన్స్టాల్ డిహెచ్సిపి. ఫైన్. ఓకే కరెక్ట్. ఇంకా ఆ సర్వర్ రిక్వైర్మెంట్స్ ఉండాలన్న. అదే స్పెసిఫిక్ గా ఎంత జీబీ ఉండాలి ఏంటి, ర్యామ్, సర్వర్ memory. రిక్వైర్మెంట్స్ ఆన్ వాట్ బేసిస్ వీ కెన్ ప్రొవైడ్. సో సర్వర్ రిక్వైర్మెంట్ ఇది Yeah, ఇంతే based on the ఉండాలి, accounts. ఇంతే బాగుంటుంది అనేది ఎలా? Depends on manage the cyber account security specification. Cyber arc. యా సైబ్రాక్ రికమెండేషన్, బట్ దట్ విల్ బి బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అకౌంట్స్ అండి. అంటే Accounts. managing అకౌంట్ accounts. ఆన్బోర్డ్ చేస్తున్నామా సైబ్రాక్ లో, ఒక 1000 నుంచి 20,000 మధ్యలో ఆన్బోర్డ్ చేస్తున్నామా, 20 నుంచి 1 lakh లేదా మోర్ దాన్ 1 lakh అకౌంట్స్ అనేది బేస్ మీద మన సిస్టమ్ రిక్వైర్మెంట్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? యా ఫైన్. ఇంకా ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ వోల్ట్ అనేది యాక్టివ్ డైరెక్టరీ కనెక్ట్ అవ్వకూడదు అన్న. yes, ఇట్ it షుడ్ should నాట్ not. బి కనెక్టెడ్ టు యాక్టివ్ డైరెక్టరీ. Yeah, so that means it will be as a local server. మీరు Local లోకల్ server. సర్వర్ నుంచి పిలవచ్చు లేదా వర్క్ గ్రూప్ సర్వర్ అని పిలవచ్చు. ఓకే ఫైన్. అండ్ వీ షుడ్ నాట్ ఇన్స్టాల్ ద థర్డ్ పార్టీ ఇన్స్టాలేషన్ ఎనీ టూల్స్ ఆర్. సో ఎందుకని థర్డ్ పార్టీ టూల్స్ ఎందుకని ఇన్స్టాల్ చేయకూడదు? డేటా బ్రీచ్ అయిపోతుంది. ఒక సంథింగ్ వరల్డ్ లోని డేటా కానీ ఏమన్నా లాగ్స్ కానీ ఫెచ్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు అన్నట్టు మానిటరింగ్. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ యాక్సెస్ తో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కాబట్టి సో రియల్లీ వీఆర్ నాట్ డూయింగ్ దట్. ఓకేనా? ఓన్లీ ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ, సో దిస్ ఇస్ ద థింగ్ విచ్ వి డిస్కస్ యెస్టర్డే. ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయడానికి అసలు ఎందుకు ఇన్స్టాల్ చేయాలి, దీని ప్రీ రిక్విజిట్స్ ఏంటి? సో ఇప్పుడు నౌ ఓకే వీఆర్ గెటింగ్ ఇన్ టు ద ఇన్స్టాలేషన్. సో ఇప్పుడు ల్యాబ్ ఎనేబుల్ చేస్తాను. సో ఎలా చేస్తాం ఏంటనేది చూడండి ఒకసారి. అది మీకైనా నాకైనా ప్రాసెస్ ఒకటే. సో ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి కావాలి. ఏ ఈమెయిల్ ఐడి కావాలి అంటే సీరియస్గా ఒకప్పుడు జీమెయిల్ ఐడితో చేస్తే 3 ల్యాబ్స్ వచ్చాయి. ఒక జీమెయిల్ ఐడితో ఎట్ ద సేమ్ టైం 3 ల్యాబ్స్. ఒక ల్యాబ్ ప్రాబ్లం అయితే ఇంకా సెకండ్ ల్యాబ్ ప్రాబ్లం అయితే థర్డ్ ల్యాబ్. సో ఇలా ఉండేది. ఇప్పుడు జీమెయిల్తో అసలు యాక్సెస్ లేదు, ఒక్క ల్యాబ్ కూడా రాదు. సో మనకు కావాల్సింది ఏంటంటే సైబ్రాక్ కంపెనీతో ఎవరైతే పార్ట్నర్ గా ఉన్నారో, ఎవరైతే పార్ట్నర్ గా ఉండే వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ ఈమెయిల్ ఐడి మాత్రమే ఉంటేనే వర్క్ అవుతుంది. లెట్స్ సే ఒక విప్రో అనుకోండి, ఒక ఇన్ఫోసిస్, ఒక యాక్షన్, ఒక క్యాప్చర్ని, ఓకే ఒక పెద్ద పెద్ద కంపెనీస్ మాక్సిమం ఎవరైతే సైబరాక్ యూజ్ చేస్తున్నారో మాక్సిమం వాళ్ళు పార్ట్నర్ గా ఉంటారు. వాళ్ళ కంపెనీ మెయిల్ ఐడీస్ అంటే ఎవరైతే మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ మీరు వర్క్ చేస్తున్నా మీరు ఆ మెయిల్ ఐడీస్ యూజ్ చేసుకుని ల్యాబ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. వన్స్ ల్యాబ్ ఎనేబుల్ చేస్తే మనకి 14 days, ఓకే ఈ రోజు నేను
స్టార్ట్ చేశాను అంటే మీకు చెప్పడం, ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయడం, ఈ రోజు ఇన్స్టాల్ చేస్తాను. ఈ రోజు నుంచి 14 డేస్ లేదా 48 అవర్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ నవంబర్ 30th కల్లా మనకి ల్యాబ్ డిజేబుల్ అయిపోతుంది. ఓకేనా? ఎగ్జాక్ట్ ఆన్ 14th డే. క్లియర్? ఓకేనా? సో అట్ ద సేమ్ టైం నేను మీకు ఇచ్చే ల్యాబ్ అయినా ఏ ల్యాబ్ అయినా సరే ఇలాగే జరుగుతుంది. సో ఫస్ట్ ఇది ల్యాబ్ ఎనేబుల్ చేసే ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఇన్స్టలేషన్ చూపిస్తాను. ఎందుకంటే ఇన్స్టలేషన్ చేయాలి అంటే మనకి ల్యాబ్ కావాలి కాబట్టి ఆ ప్రాసెస్ ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు మన దగ్గర లెట్సే ఒక మెయిల్ ఐడి ఉంది, కార్పొరేట్ మెయిల్ ఐడి ఉంది. సో మెయిల్ ఐడితో www.running.cyberapp.com అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్కి వెళ్ళి సైన్ ఇన్ అనే పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ రిజిస్టర్ అని వస్తుంది. సైన్ ఇన్ తర్వాత రిజిస్టర్ వస్తుంది. ఓకే, డైరెక్ట్ రిజిస్టర్ చేయకూడదు, సైన్ ఇన్ రిజిస్టర్ చేయాలి. సో రిజిస్టర్ చేసిన తర్వాత ఓకే ఎంటర్ మెయిల్ ఐడి ఓకే. దాని తర్వాత మెయిల్ ఐడి తర్వాత సెంట్ అన్ ఈమెయిల్ విల్ బి సెంట్ టు ద ఈ మెయిల్ ఐడికి వెళ్తుంది. ఏ మెయిల్ ఐడి అయితే మనం ఇచ్చామో వాళ్ళకి మెయిల్ ఐడి వస్తుంది. ఈమెయిల్ విల్ బి సెంట్ టు ద రెస్పెక్టివ్ మెయిల్ బాక్స్. సో వాళ్ళు అక్కడ పాస్వర్డ్ ఓకే లింక్ వస్తుంది, మెయిల్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓకే క్లిక్ ఆన్ లింక్. to reset the పాస్వర్డ్. ఏంటి పాస్వర్డ్? దేనికంటే టు లాగిన్ ఈ వెబ్సైట్ లో లాగిన్ అవ్వడానికి ఈ మెయిల్ ఐడి అండ్ కొత్తగా రీసెట్ చేసే పాస్వర్డ్ తో మనం ఈ వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వడానికి. సో నేను ఒకసారి ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్న మెయిల్ ఐడీస్ రిజిస్టర్ అయ్యాయి. సో రిజిస్టర్ లేకుండా జస్ట్ సైన్ ఇన్ తో చూపిస్తాను. ఓకేనా? మీకు ఇచ్చే కూడా ఆల్రెడీ రిజిస్టర్డ్, డైరెక్ట్ సైన్ ఇన్ అవ్వటమే. సో అవి ఎలా ఏంటనే చూపిస్తాను సరే. ఓకేనా? క్లియర్ గైస్? సో తర్వాత ఒక చిన్న కరెక్షన్. ఇక్కడ యాక్చువల్గా మన ల్యాబ్ లో ఇన్స్టాల్ చేస్తుంది 12.6 అని చెప్పాను. 12.6 కాదు, 13.2. ఓకేనా? క్లియర్? ఓకే. సో running.cyberapp.com ఈ వెబ్సైట్. బీ కేర్ఫుల్ వైల్ యూ ఆర్ ఎంటరింగ్ ఇంటు ద ల్యాబ్. లేదంటే సర్వర్ ఓపెన్ చేసినప్పుడు సర్వర్ నుంచి బయటకు వచ్చావు ఈ ల్యాబ్. ఓకేనా? ఈసారి ఇక్కడ ఏం చేసినా మీకు ఏం కాదు. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ మీకు ఇంకో ల్యాబ్ ఇవ్వలేను నేను. అంటే ఈ ల్యాబ్ లేదని మిస్టేక్ అయింది, ప్రైమరీ వరల్డ్ ప్రాపర్ ఇన్స్టాల్ చేయలేదు, ఇంకో మిషన్ సరిగ్గా ఇన్స్టాల్ చేయలేకపోతే నేను ఇంకొక ఈమెయిల్ ఐడి మీకు ఇంకో ల్యాబ్ ఇవ్వలేను. దట్స్ అ ప్రాబ్లం. కానీ ఇక్కడ మీ సర్వర్ని ఎక్కడ ఏం చేసినా ఏం కాదు. సో నేను ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ ఉంది నా దగ్గర. సో దాని బేస్ మీద లాగిన్ అయ్యాను. ఓకేనా? మీకు కూడా ల్యాబ్ ఇస్తాను, డోంట్ వరీ. ఈ రోజు ఇస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికి ఒక్కొక్కరికి ఒక ల్యాబ్ ఎనేబుల్ చేసిస్తాను. ఓకే. సో నేను ఇప్పుడు జస్ట్ లాగిన్ అయ్యాను. ఓకే, నా దగ్గర ఉన్న ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్తో నేను జస్ట్ లాగిన్ అయ్యాను. ఇక్కడికి running.cyberapp.com లాగిన్ అయ్యాను. ఇప్పుడు నేను ల్యాబ్ ఎనేబుల్ చేయాలి అంటే ఇక్కడ ఓకే సైబ్రాక్ పామ్ ఇన్స్టాలేషన్ అని చెప్పేసి ఉంటుంది. చాలా కోర్సెస్ ఉంటాయి ఇందులో. మెయిన్ మనకు ఇప్పుడు ల్యాబ్ కావాల్సింది దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ జస్ట్ ల్యాబ్ అని వచ్చేసింది, ఇక్కడ లాంచ్ అని వచ్చేసింది. జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్. ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 10 minutes తీసుకుంటుందండి. ఫస్ట్ టైం కదా ల్యాబ్ ఓపెన్ అవ్వడానికి. సో మెయిన్ టైం ఇది ఒక టైం పడుతుంది. ఈ లోపల మేము ఇంకా ఒక చిన్న విషయం చెప్పాలి. సో ప్రైమరీ వరల్డ్ సైబ్రాక్ ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఒక 7 layers మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఏంటి ఆ లేయర్స్? ఎనీ ఐడియా ఎవరికైనా? సైబ్రాక్ లేయర్స్ సెవెన్ లేయర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో ఇక్కడ చూడండి ఈ 7 లేయర్స్ మీరు నోట్ చేసుకోండి మామూలుగా మీ దగ్గర. ఈ సెషన్ ఎన్క్రిప్షన్ ఇస్ ద వన్ ఆఫ్ ద లేయర్, అథెంటికేషన్, బిల్ట్ ఇన్ ఫైర్వాల్, సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్, కాంప్రహెన్సివ్ మానిటరింగ్, టెంపర్ ప్రూఫ్ ఆడిటబిలిటీ, హైరార్కీ ఎన్క్రిప్షన్. సో ఇది యాక్చువల్గా మొత్తం మనం ఏదైతే డేటా సైబరాక్ లో స్టోర్ చేస్తున్నామో అది సెక్యూర్ గా ఉండడానికి, లేదా మనం సెక్యూర్ గా లాగిన్ అవడానికి, సెక్యూర్ గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ 7 లేయర్స్ అనేవి హెల్ప్ అవుతా ఉంటాయి మనకి. సెషన్ ఎన్క్రిప్షన్ మనం సెషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చాలా సెక్యూర్గా వెళ్తుందని చెప్పాను. సో అథెంటికేషన్ మనకి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అథెంటికేషన్స్ ఉంటాయి. ఒకటి సైబరాక్ అథెంటికేషన్, ఒకటి ఎల్డాప్, రేడియస్, సామిల్, ఇలా డిఫరెంట్ అథెంటికేషన్ మెథడ్స్ ఉంటాయి. సో లైక్ వైస్ ఇక్కడ చూడండి బిల్ట్ ఇన్ ఫైర్ వాల్, ఎవరు పడితే వాళ్ళు రాకుండా కొన్ని పోర్ట్స్ ఓపెన్ చేయడం, కొన్ని బ్లాక్ చేయడం చేస్తాం. సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్, ఓకే అందరికీ ఒకలా కాకుండా కొంతమంది అడ్మినిస్ట్రేటర్ గా ఉంటారు, కొంతమంది ఎండ్ యూజర్ గా ఉంటారు, వాళ్ళకి కూడా డ్యూటీస్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. సో యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న వాళ్ళకి అన్ని కనిపిస్తాయా, అన్ని చేయొచ్చు అంటే మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు యాక్సెస్. సో అది సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. కాంప్రహెన్సివ్ మానిటరింగ్ అంటే మనం కనెక్ట్ అయ్యే ప్రతి సెషన్ కూడా మానిటరింగ్ అవుతూ ఉంటుంది. ట్యాంపర్ ప్రూఫ్ ఆడిటబిలిటీ అంటే ఇక్కడ లాగ్స్ ఇవన్నీ ఉంటాయి, మనకి ఫ్యూచర్ పర్పస్ కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. హైరార్కికల్ ఎన్క్రిప్షన్, సో మన డేటా ఫస్ట్ వరల్డ్ లో స్టోర్ అవుతుంది, వరల్డ్ లో లాగిన్ అయిన వెంటనే మనకు కనపడదు, అందులో సేఫ్ లో ఉంటుంది డేటా, సేఫ్ లో అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ అకౌంట్ లో పాస్వర్డ్ ఉంటుంది. సో అకౌంట్, సేఫ్, ఇక్కడ వాల్ట్, ఇవన్నీ చాలా ఓకే, ఇవన్నీ ఉంటాయి. సో ఇవంతా కూడాను 7 లేయర్స్, ఇవన్నీ కూడా ఆల్ ఓకే బిల్ట్ ఇన్ సెక్యూరిటీ లేయర్స్, ఇవన్నీ కూడాను వీట్ బేస్ మీద మనకి సైబరాక్ అనేది సెక్యూర్ గా ఉంటుంది. క్లియర్ క్లియర్ గైస్? ఎస్ అన్న. Yes. So it will take time. It will take around 10 minutes only. So just look at this. అన్న ఇది ల్యాబ్స్ కి కంపెనీ మెయిల్ ఐడి ఇస్తే ఏం ప్రాబ్లం లేదా? లైక్ మనకి లేదు కంపెనీ మెయిల్ ఐడి ఇవ్వాలి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే జస్ట్ లెట్స్ సే యు ఆర్ జస్ట్ యూజింగ్ ఇది దట్టు లెర్నింగ్ రిలేటెడ్ కదా. సో ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. మనం ఏం తప్పు చేయట్లేదు కదా, ఇట్స్ లెర్నింగ్, యూఆర్ ట్రైంగ్ టు లెర్న్ న్యూ కోర్స్, న్యూ టెక్నాలజీ. సో క్రాస్ స్కిల్లింగ్ ప్రిపేర్ చేయొచ్చు. మీ కంపెనీ మెయిల్ ఐడికి ఓ లింక్ వస్తుంది, అది పాస్వర్డ్ రీసెట్ చేయడానికి. సో అంతకుమించి మనం అంటే జస్ట్ మీరు ఏ కోర్స్ ఎనేబుల్ చేస్తారు, ఇక్కడ లెట్స్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఒకసారి బ్యాక్ వెళ్తాను. యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు సెక్యూరిటీ పరంగా అవుట్ సైడ్ మెయిల్స్ ఎలవ్ చేయదు అన్న TCS. లేదు ఇది వెండర్, ఇది అంటే అవుట్ సైడ్ మెయిల్స్ ఓకే ఫైన్, బట్ ఇది వెండర్. ఓకే సో ప్రాబ్లం లేదు. ఓకే ఇది ఏంటంటే పార్ట్నర్ ఉంటుంది కదా. సో సైబరాక్ తో పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి సో సైబరాక్ ఈమెయిల్స్ వాళ్ళకి ఆటోమేటిక్ అలౌడ్ అంటే డొమైన్ బేస్డ్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు. సో జీమెయిల్ మేబీ లేకపోవచ్చు. సో ఎందుకంటే ఆ మెయిల్ బాక్స్ టీమ్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు, ఈ డొమైన్ నుంచి మాకు మెయిల్స్ రాకూడదు, ఓకేనా, ఈ డొమైన్ నుంచి రావాలి అంటే ఓన్లీ రావాలి అనుకుంటే జస్ట్ ఏదైతే వద్దనుకుంటారో అవి మాత్రం రిస్ట్రిక్ట్ చేస్తారు, మిగిలిన ఎలా చేసినట్టే లెక్క. సో చూడండి ఇవన్నీ చాలా ఉంటాయి యాక్చువల్గా. మీరు ఏదైనా సరే కోర్సెస్ అండ్ లెర్నింగ్ ప్లాన్స్, నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఓకే ఇవి జస్ట్ మనం ఓపెన్ చేసి చదివినవి. ఇది కాకుండా మీరు సెర్చ్ చేస్తే ఎంటీ సెర్చ్ చేసిన ఏ సెర్చ్ చేసిన నంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి. మీరు సర్టిఫికేషన్ చేయాలన్నా సర్టిఫికేట్స్ కూడా చేసిన తర్వాత అది ఇక్కడికే వస్తుంది, ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీ మెయిల్ ఐడి అంత ఒకప్పుడు సర్టిఫికేషన్ ఏమైనా చేస్తే మన మెయిల్ ఐడికి వచ్చింది, ఇప్పుడు మెయిల్ ఐడికి రావట్లేదు. మీరు ఏం సెర్చ్ చేసిన సైబరాక్ రిలేటెడ్, అది పామా ఇంక వేరే చాలా వస్తాయి. చూడండి టోటల్ గా 561 ఉన్నాయి ఇక్కడ, మీ ఇష్టం. ఇందులో వీడియోస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఓన్లీ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏది కావాలంటది. సో లెట్స్ సే నేను చెప్పిన క్లాస్ మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఇంకా ఇండెప్త్ వెళ్ళాలి, బట్ నాట్ నౌ, ఇప్పుడు మీరు కొత్త కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. సో ఇప్పుడు కాకుండా ఇన్ ఫ్యూచర్ లో మీరు మళ్ళీ వెళ్ళాలంటే ఆఫ్ కోర్స్ యూ కెన్ గో త్రూ అండ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకేనా, మరి చదువుకోవడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది, చదువుకోవచ్చు, వీడియోస్ చూడొచ్చు,
So you can concentrate here. మళ్ళీ నేను గో బ్యాక్ వెళ్తాను. చూడండి నేను ఇప్పుడు జస్ట్ ఇక్కడ సెర్చ్ చేశాను, నాకు సంబంధించింది వెళ్తున్నాను ల్యాబ్కి సంబంధించి. చూడండి జనరల్గా అయితే ల్యాబ్ త్రీ ల్యాబ్స్ వస్తాయి, $2,700 ఇది. బట్ మనకి పార్ట్నర్ కాబట్టి ఒక ల్యాబ్ ఫ్రీగా ఇస్తాడు. ఇక్కడ చూడండి లాంచ్ వచ్చింది, జస్ట్ అంటే ఆల్మోస్ట్ రెడీ లాంచ్. సో ఇక్కడ చూడండి మొత్తం టోటల్గా 10 సర్వర్స్ వచ్చాయి. 10 సర్వర్స్లో 9 సర్వర్స్ ఆల్రెడీ ఓకే అట్ ద సేమ్ టైం పవర్ ఆన్ అయ్యాయి. ఒకటి మాత్రం పవర్ ఆన్ అవ్వలేదు. మీరు ఇది ఆబ్వియస్గా బై డిఫాల్ట్ అవ్వదు, మీకు కావాలంటే ఇప్పుడు పవర్ ఆన్ చేసుకోవచ్చు, దట్స్ అప్ టు యు. బట్ ఇక్కడ 10 సర్వర్స్లో 7 సర్వర్స్ వచ్చేసి విండోస్ సర్వర్స్, 3 యూనిక్స్ మెషిన్స్ ఉంటాయి. సో విండోస్ ఏముంటాయి నేను చూపిస్తాను. ఫస్ట్ వాల్ట్ అనేది విండోస్ మెషిన్. ఓకే, ఇది డిఆర్ వాల్ట్. ఇక్కడ చూడండి డిఆర్ వాల్ట్ అనేది విండోస్ మెషిన్. DC01 ఇది ఏడి ఇన్స్టాల్ చేస్తుంది డేటా, ఓకే డొమైన్ కంట్రోలర్, ఇది విండోస్ మెషిన్. Comp01A విండోస్, Comp01B విండోస్, Comp01C, Comp01D. సో ఇక్కడ ఇవన్నీ సర్వర్ నేమ్స్. ఈ టోటల్ గా 7 సర్వర్స్ విండోస్. మిగిలిన యూనిక్స్ ఏంటంటే ఓకే CentOS టార్గెట్ అనేది యూనిక్స్ మెషిన్ అండ్ PSMP సర్వర్, ఓకే ఇది విండోస్ మెషిన్. రేడియస్ అనేది సరే యూనిక్స్ అండ్ లినక్స్, రేడియస్ కూడా యూనిక్స్. ఓకేనా, క్లియర్? టోటల్ గా 10 సర్వర్స్ లో 7 సర్వర్స్ విండోస్, 3 సర్వర్స్ ఆర్ యూనిక్స్. సో ఇక్కడ మీకు సర్వర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వాల్ట్ అని ఉంది, ఇది సర్వర్ నేమ్, ఇది దీని IP అడ్రస్ ఇది. సో ల్యాబ్ కాబట్టి ఇక్కడ కాన్ఫిగరేషన్ చాలా తక్కువ ఉందండి. యాక్చువల్గా మనం మాట్లాడుకున్న కాన్ఫిగరేషన్ చూస్తారా, చాలా హెవీగా ఉంది. మనం లార్జ్కో ఎక్స్ట్రా లార్జ్కో తీసుకున్నట్టున్నాం. ఓకే, బట్ యాక్చువల్గా నేను నిన్న కూడా చెప్పాను మన ల్యాబ్లో వచ్చేసి కాన్ఫిగరేషన్ చాలా తక్కువ ఉంటుందని. సో ఇక్కడ మీరు చూస్తే ఓకే జస్ట్ 2 GB ఉంది, ఓకే 1 GB ర్యామ్ ఉంది, 20 GB ఏమో డ్రైవ్, సారీ 2 GB ర్యామ్ ఉంది, 50 GB టోటల్ డ్రైవ్. సి డ్రైవ్ స్పేస్, ఒక డ్రైవ్ ఉంటుంది అది సి డ్రైవ్, దానికి సంబంధించిన స్పేస్ మొత్తం 50 GB ఉంటుంది. ర్యామ్ ఇక్కడ 2 GBనే ఉంది. సిన్స్ ఇస్ ల్యాబ్ ఇట్ ఈస్ వెరీ లో, బట్ దీన్ని మనం బేస్ చేసుకోవద్దండి. మనం ఇక్కడ మీరు చేసే నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని మేనేజ్ చేస్తున్నాం దాని మీద, ఓకే దాని బేస్ మీద మీరు ఇక్కడ సిస్టమ్ రికమెండేషన్స్ తీసుకుంటారు ఫ్రమ్ docs.cyberark.com అనే వెబ్ పేజ్ నుంచి. క్లియర్? ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ మనం ల్యాబ్ లో, ఓకే ఇది ల్యాబ్ ఫ్రీగా వచ్చిన ల్యాబ్, మనకి ఫ్రీగా వచ్చిన ల్యాబ్. ఇక్కడ లాగిన్ అయితేనే మనకి సర్వర్స్ వస్తాయి. సర్వర్ లో లాగిన్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ చేస్తాం. బట్ రియల్ టైమ్ లో ఇలాంటి ల్యాబ్ ఉండదు. మీకు సర్వర్ ఇస్తారు, సర్వర్ డైరెక్ట్ గా వచ్చేసి మీ డెస్క్టాప్ మీద నుంచే లాగిన్ అయిపోవచ్చు. సో వేరే గో, ఓకేనా. ఇక్కడ నుంచి లాగిన్ అయ్యి ఇప్పుడు విండోస్ మెషిన్ లాగిన్ అవ్వాలంటే రిమోట్ ఓకే ఇస్తారు. ఇక్కడ నుంచి అది వాల్ట్ సర్వర్ అయినా డిఆర్ వాల్ట్ అయినా ఓకే PWA సర్వర్ ఏదైనా ఇక్కడ నుంచి లాగిన్ అవుతారు. బట్ ఇక్కడ ఓన్లీ లాగిన్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది సర్వర్స్. ల్యాబ్ లో మనం ఇక్కడ వెబ్ పేజ్ నుంచి లాగిన్ అవుతున్నాం. రియల్ టైమ్ లో మీ డెస్క్టాప్ మెషిన్ నుంచే డైరెక్ట్ విండోస్ మెషిన్స్ అయినా లినక్స్ మెషిన్స్ అయినా లాగిన్ అవుతారు. క్లియర్? బట్ వన్స్ లాగిన్ అయిన తర్వాత మనం చేసే యాక్టివిటీ ఏం చేంజెస్ ఉండవు. ఇన్స్టాలేషన్ ఎక్కడ ఎలా చేస్తామో రియల్ టైమ్ లో కూడా అలాగే చేస్తాం. ఓకేనా, ప్రీ రిక్వెస్ట్ ఇక్కడ అక్కడ అన్ని సేమ్ ఉంటాయి. క్లియర్? ఓకే ఫైన్. సో నేను ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్ట్ 01 సర్వర్ ఉంది. ఈ జస్ట్ సర్వర్ ఏంటంటే ఇది ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన సర్వరు. ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మళ్ళీ మనం ప్రీ రిక్వెస్ట్ నిజంగా చెక్ చేస్తాం లాగిన్ అయిన తర్వాత, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ విండోసా కాదా. ఓకేనా, ఇది వర్చువల్ సర్వర్ మనకు తెలుస్తుంది. సో ఆబ్వియస్గా ఇది ఫిజికల్ కాదు వర్చువల్ అని. ఓకే ఫైన్. దీని క్రెడెన్షియల్స్ లాగిన్ అయిన తర్వాత ఓకే ఇది ఇవన్నీ చూస్తాను నిజంగా ఏడీకి జాయిన్ అయిందా లేదా, ఇది స్టాటిక్ IP అడ్రస్ ఉందా లేదా. సో నేను చెప్పాను 10.0.10 ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే చూడండి వాల్ట్ IP అడ్రస్, వాల్ట్ నేమ్ ఏమో వాల్ట్ 01A, IP అడ్రస్ ఏమో 10.0.10. సో అందుకని ఇక్కడ కూడా మెన్షన్ చేసినట్టున్నాను 10.0.10 ఉన్నది. ఓకే ఫైన్. సో తర్వాత ఇందులో ఏమీ ఇన్స్టాల్ చేసుకోలేదు, అది కూడా మనం చెక్ చేస్తాం. సో DNS కానీ DHCP కానీ అలాంటి థర్డ్ పార్టీ టూల్స్ ఏమైనా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయా లేదా అనేసి మనం చెక్ చేస్తాం. సో ఎట్ ద లాస్ట్ ఓకే సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ప్రైమరీ వాల్ట్ సంబంధించిన బైనరీస్ కాపీ చేయడం ఎలాగో చూపిస్తాను. అంతా అయిపోయిన తర్వాత నెట్వర్క్ హార్డెనింగ్ చేయాలి. ఈ రెండు మాత్రం మనం చేయాలి, మిగిలిన ఏం చేస్తే పని లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ వీ నీడ్ టు లాగిన్ టు ద ప్రైమరీ వాల్ట్. సో ఎలా లాగిన్ అవ్వాలి? సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ మిషన్, పవర్ ఆన్ అయ్యింది.
సో చూడండి ఇది 5 minutes ఆల్రెడీ అయిపోయింది. సో ఓవరాల్గా వచ్చేసి 48 hours వస్తుందండి మనకి. సో 48 hours లో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే వర్క్ కంప్లీట్ అయిపోయిందో అప్పుడు షట్ డౌన్ చేయండి యాక్చువల్గా. లేదంటే మీరు షట్ డౌన్ నేను చేయడం మర్చిపోయానంటే ఏం కాదు. 2 hours తర్వాత ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. బట్ మన ఇక్కడ ఈ టైంలో 2 hours డైలీ 2 hours అంటే సో అది ప్రాబ్లం అవుతుంది. సో మాక్సిమం వెన్ ఎవర్ యూ హ్యావ్ డన్ విత్ ద వర్క్, సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు క్లిక్ జస్ట్ గో బ్యాక్ టు ద ఆల్ సర్వర్స్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూస్తే అన్ని 10 VMs కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ అన్ని చెక్ చేసి ఉన్నాయి చూడండి, చెక్ మార్క్ అర్థమవుతుందా? సో చెకింగ్ అన్చెకింగ్, సో అన్ని చెక్ చేయండి. ఇక్కడికి వచ్చి షట్ డౌన్ చేయండి వర్క్ అయిపోయిన తర్వాత. కానీ ఓన్లీ షట్ డౌన్ మాత్రమే క్లిక్ చేయండి. షట్ డౌన్ కాకుండా సస్పెండ్ కానీ ఇంకా వేరే ఏది క్లిక్ చేసినా మళ్ళీ సర్వర్స్ మీరు లాగిన్ అవ్వలేరు, వర్క్ చేయలేరు. సో బీ కేర్ఫుల్, బీ విజిలెంట్. సో జస్ట్ ఇక్కడ చూడండి వరల్డ్ 01కి వెళ్తున్నాను. సో ఇక్కడికి వెళ్ళాలని గ్యారంటీ ఏంటంటే మీకు తెలుసు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ సింబల్ ఉంటుంది. అన్ని పవర్ అన్ని గ్రీన్ లో ఉన్నాయి, బట్ ఈ సర్వర్ మాత్రం ఐ సింబల్ ఉంటుంది, అంటే వీఆర్ వ్యూయింగ్. సో ఫైన్. ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలంటే ఈ సర్వర్ లో లాగిన్ అవ్వడానికి నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది. యూజర్ నేమ్ బై డిఫాల్ట్ గా వచ్చింది, అది అడ్మినిస్ట్రేటర్. ద పాస్వర్డ్ ఇస్ cyberark1 C caps letter. ఓకే, ఇది ల్యాబ్ వరల్డ్ ఇచ్చిన క్రెడెన్షియల్స్ అండి. సో ఐఎమ్ జస్ట్ క్లికింగ్ అండ్ ఎంటర్. సో ఫైన్, నేను జస్ట్ లాగిన్ అయ్యాను. ఇప్పుడు మీరు చెక్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. సో అది ఆపరేటింగ్ సిస్టమ్ దేంతో రన్ అవుతుంది, ఇక్కడ SRNO వస్తుంది, ఎస్ క్లిక్ చేయండి. ఫైన్. సర్వర్ మేనేజర్, ఇది సర్వర్లో లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఎప్పుడు ఇలాగే వస్తుంది, ఇది అవసరం లేదు, జస్ట్ దీన్ని క్లోజ్ చేయండి మనకి. ఓకే ఫైన్. ఇప్పుడు నిజంగా ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది, ఇది లోకల్ మిషన్గా ఉందా డొమైన్ మిషన్గా ఉందా చెక్ చేయాలంటే ఇక్కడ సర్వర్లో మై పీసీ స్టార్ట్ బటన్, ఇది సర్వర్లో అండి మీరు చెక్ చేయాల్సిందే. మై పీసీ, ఓకే ప్రాపర్టీస్. సో ఇది చూడండి, విండోస్ సర్వర్ 2016 ఆపరేటింగ్ సిస్టమ్, స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది 2016 లో. తర్వాత ఇది చూడండి ర్యామ్ సైజ్, ఇవన్నీ కూడాను. తర్వాత ఇక్కడ చూసి మనం చెప్పొచ్చు ఫుల్ నేమ్, ఆ కంప్యూటర్ నేమ్ ఫుల్ నేమ్ రెండు సేమ్ ఉంది, ఇది వర్క్ గ్రూప్ గా ఉంది. సో లేదంటే నేను ఎక్కడికి వెళ్ళి మాత్రమే చూస్తానంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్, గో టు ద కంప్యూటర్ నేమ్. సో ఇక్కడ మళ్ళీ చెక్ చేయొచ్చు, ఓకే వర్క్ గ్రూప్ లోనే ఉంది. సో డొమైన్ కి జాయిన్ చేసలేదు. క్లియర్ అవునా? ఓకే, సో ఇక్కడ మళ్ళీ DNS అండ్ DHCP ఏమైనా ఇన్స్టాల్ అయినా చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు జస్ట్ DNS మేనేజ్మెంట్ కానీ DNS అని చెప్పేసి అంటే వచ్చేస్తుంది ఇన్స్టాల్ అయ్యి ఉంటే. ఓకే DNS లేదు, DNS అలాగే DHCP అని ఇన్స్టాల్ అయిందేమో చూద్దాం. నో, DHCP ఇన్స్టాల్ అయ్యి లేదు. ఓకే ఫైన్. అట్ ద సేమ్ టైం ఈ సర్వర్లో మనం వాల్ట్ ఇన్స్టాల్ చేయకముందు ఇంకేమున్నాయో చూడాలి అంటే కంట్రోల్ ప్యానల్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే షార్ట్ కట్ వచ్చేసి appwich.cpl. ఈ మిషన్ లో ఇక్కడ మీరు చూస్తే ప్రైమరీ వరల్డ్ కానీ ఏది ఇన్స్టాల్ చేసలేదు. మైక్రోసాఫ్ట్ సంబంధించి ఒక C++ అనేవి రెండు ఉన్నవి, ఒక 32 బిట్ 64 బిట్ అండ్ 32 బిట్. స్కైటాప్ ఇది ల్యాబ్ కి సంబంధించింది, ఇది ఒక వర్చువల్ మిషన్ కాబట్టి VMware సంబంధించిన టూల్స్ ఈ 4 ఉన్నాయి. ఓకేనా? ఆర్ క్లియర్ విత్ దిస్? దర్ ఇస్ నో థర్డ్ పార్టీ టూల్స్. ఇవన్నీ మైక్రోసాఫ్ట్ సంబంధించినవి, ఇది ల్యాబ్ కి సంబంధించింది, ఇది VMware సర్వర్ సంబంధించింది. అంతే తప్ప దీనిలో ఏ థర్డ్ ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ అవ్వలేదు, అలాగే ఏ థర్డ్ పార్టీ టూల్ కూడా ఇన్స్టాల్ అవ్వలేదు. ఓకే, ఈజ్ దట్ ఫైన్ ఫర్ యూ? అంత క్లారిటీ వచ్చేస్తుందా ఏం ఇన్స్టాల్ అయింది ఏం లేదని? మనం మాట్లాడుకున్న ప్రీ రిక్వెస్ట్ అన్ని క్లియరా? ఇక్కడ సర్వర్ వచ్చేస్తుంది, సర్వర్ నేమ్ ఇది అండ్ వర్చువల్ సర్వర్, ఎస్ లాగిన్ అయ్యాము. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇది మనం యాక్చువల్గా వేరే చోట తీసుకున్నాం, ఓకే మనం వెబ్సైట్ నుంచి తీసుకున్నాం, బట్ ఇక్కడ ల్యాబ్ కాబట్టి కొంచెం తక్కువ ఉంది కాన్ఫిగరేషన్. ఫైన్. సో ఇక్కడ చూడండి వర్షన్ 13.2 ఇక్కడ. సో అది ఎలా 13.2నా కాదా అనేది మీకు ఎలా తెలుస్తుంది, నేను ఇప్పుడు కాపీ చేసి చూపిస్తాను. సో ఫైన్. తర్వాత సర్వర్ యాక్టివ్ జాయిన్ అవ్వలేదు, స్టాటిక్ IP అడ్రస్ ఉంది. నిజంగా అది ఉన్న IP అడ్రస్ స్టాటిక్ కాదో కూడా చూద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో వ్యూ నెట్వర్క్, ఓకే కనెక్షన్స్, ఓకే ఇక్కడ ప్రాపర్టీస్ IP4 ప్రాపర్టీస్ చూడండి స్టాటిక్నా, ఇది స్టాటిక్ IP 10.0.10.1. లేదండి ఇక అప్టైన్ ఆటోమేటిక్ అంటే ఇది DHCP ద్వారా. బట్ ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వెనక్కి వస్తే అది అదే చూపిస్తున్నాం. 10.0.10.1 స్టాటిక్ గా అలొకేట్ చేసాము IP అడ్రస్. ఫైన్. సో ఇంకేం చూపిస్తాను ఇక్కడ, ఓకే DNS ఇన్స్టాల్ అవ్వలేదు, DHCP ఇన్స్టాల్ అవ్వలేదు, దేర్ ఇస్ నో థర్డ్ పార్టీ టూల్స్. నెట్వర్క్ హార్డనింగ్ ఒకటి లైవ్ లో చేయాలి. ఫస్ట్ నేను ఓకే బైనరీ కాపీ చేస్తాను ప్రైమరీ వరల్డ్ లోకి.
అసలు ఈ బైనరీస్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ నుంచి చేస్తామంటే ఇక్కడ ల్యాబ్ లో వచ్చేసి బైనరీస్ అన్ని కూడా ఒక పర్టికులర్ సర్వర్ లో, నేను వరల్డ్ లో ఉన్నాను బట్ బైనరీస్ బై డిఫాల్ట్ గా వాళ్ళు ల్యాబ్ వాళ్ళు కాపీ చేయలేదు. ల్యాబ్ వాళ్ళు బైనరీస్ అన్ని DC01 సర్వర్ లో పెట్టారు. ఆ సర్వర్ నుంచి ఈ సర్వర్ కి ఎలా వస్తుందో చూపిస్తాను. జస్ట్ క్లిక్ ఇన్ ద సేమ్ సర్వర్, క్లిక్ ఆన్ ఫోల్డర్, ఫైల్ ఎక్స్ప్లోరర్ దీని మీద క్లిక్ చేస్తే దిస్ పీస్ మీద చేయండి. ఇక్కడ చూడండి షేడ్ పాత్ అవుతుంది. ఇక్కడ ఈ షేడ్ పాత్ ఎక్కడ ఉంది, DC01 సర్వర్ లో ఉంది. సో జస్ట్ దీని మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయండి. సో ఎస్, వీఆర్ ఇన్ టు ద DC01 సర్వర్ షేడ్ పాత్ లో ఉన్నాము. సో ఈ సర్వర్ కూడా పవర్ ఆన్ అయింది కాబట్టి షేడ్ ఫోల్డర్ DC01 చూడండి ఇక్కడ ఉంది, ప్లస్ పవర్ ఆన్ అయింది. అదే ఈ సర్వర్ పవర్ ఆన్ అవ్వకపోతే మనం ఈ షేడ్ పాత్ ఓపెన్ చేయలేమండి. సో జస్ట్ సైబ్రాక్ పామ్ సొల్యూషన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇది వర్షన్ 13.2, దీని మీద క్లిక్ చేయండి. ఇక చూడండి మీకు మన ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి కావాల్సిన బైనరీస్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఈ రెండు వచ్చేసి ప్రైమరీ వరల్డ్ కి సంబంధించింది, ఇది CPM కి సంబంధించింది, ఇది క్లయింట్ అంటే ప్రైవేట్ ఆర్ క్లయింట్ కి సంబంధించింది, ఇది డిజాస్టర్ రికవరీ అంటే DR వరల్డ్ కి సంబంధించింది. సో అలాగే మిగిలిన కొన్ని ఉన్నాయి, అవి అవసరం లేదు మనకి. ఇక్కడ ఇది చూడండి, ఇది PWA సంబంధించింది, ఇది PSM, ఇది PSMPకి సంబంధించింది, ఇది డేటా బ్యాకప్ చేసుకోవడానికి. ఓకేనా, ఇది ఓన్లీ సర్వర్ అని అంటే ఇది మళ్ళీ ప్రైమరీ వరల్డ్ కి సంబంధించింది. యాక్చువల్గా వాల్ట్ ఇన్స్టాలేషన్ ఫైల్లో సర్వరు, DR క్లయింట్, ప్రైవేట్ క్లయింట్ అన్నీ ఉంటాయి, బయట ఉంటాయి, ఇక్కడ కూడా మళ్ళీ ఉంటాయి. ఓకేనా, సో మనం యాక్చువల్లీ ఇప్పుడు వాల్ట్ ఇన్స్టాల్ చేయడానికి లైసెన్స్ అండ్ ఆపరేటర్ కీస్ అండ్ వాల్ట్ ఇన్స్టాలేషన్ ఫైల్స్ ఈ రెండు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ చేయండి. చేసి ఇది మినిమైజ్ చేసి ఓకే జస్ట్ రైట్ పేస్ట్ చేయండి. అంటే నేను ఇప్పుడు ఈ బైనరీస్ వాల్ట్ సర్వర్లో డెస్క్టాప్ మీద కాపీ చేస్తున్నాను. మీ ఇష్టం, C డ్రైవ్ లో కూడా కాపీ చేసుకోవచ్చు, బట్ కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పేసి నేను డెస్క్టాప్ లో కాపీ చేశాను. సో బైనరీస్ DC01 సర్వర్ని అక్కడ ఉన్న బైనరీస్ నేను వాల్ట్ సర్వర్ లో కాపీ చేస్తున్నాను బై యూజింగ్ షేర్ డ్రైవ్. షేర్ డ్రైవ్ ఆల్రెడీ ఎనేబుల్ అయింది, నేనేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాపీయింగ్. యా, నౌ ఇట్స్ కాపీడ్. సో నాకు ఇంక ఇప్పుడు షేర్ డ్రైవ్ అయితే అవసరం లేదు. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నాను. సో నేను కూడా మీకు చూపించాను ల్యాబ్ లో. సో వాల్ట్ ఇన్స్టాలేషన్ ఫైల్స్ ఇక్కడ సర్వర్ రిలేటెడ్ బైనరీస్ మనం మెయిన్ ఇక్కడ చూడాలి. ఈ సర్వర్ సంబంధించిన సెటప్ ఫైల్స్ అంటే ప్రైమరీ వరల్డ్ కి సంబంధించింది. అలా మరి ఇదేంటి అంటే ఇది DR వరల్డ్ ఇన్స్టాల్ చేయాలండి. ఇది క్లయింట్ అంటే ప్రైవేట్ క్లయింట్. సో ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది చేస్తాం. ఎందుకు చేయాలి ఏంటని నేను తర్వాత చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ద వన్. సో తర్వాత నేను మీకు వాల్ట్ ఇన్స్టాల్ చేయాలంటే లైసెన్స్ ఫైల్ కావాలి, license.xml ఫైల్ కావాలి. సో అది కూడా రిస్ట్రిక్షన్స్ అన్ని ఓపెన్ చేసి మరి చూపించాను. అలాగే మాస్టర్ సిడీలో కీస్ ఉంటాయి అండ్ ఆపరేటర్ సిడీలో కూడా కీస్ ఉంటాయి. ఈ మాస్టర్ సిడీ, ఆపరేటర్ సిడీ ఎందుకు కావాలి అంటే వాల్ట్ ఇన్స్టాల్ చేయడానికి, వాల్ట్ ఓపెన్ అయ్యి రన్ అవ్వడానికి ఈ మాస్టర్ అండ్ ఆపరేటర్ సిడీ కావాలి. క్లియర్? క్లియర్ గైస్? ఫైన్. యా, ఫైన్. సో ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని ఫైన్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ప్రైమరీ వరల్డ్ బైనరీస్ కాపీ చేయడం చూపించాను. మనకు కావాల్సిన license.xml ఫైల్, మాస్టర్ సిడీ, ఆపరేటర్ సిడీ, ఎవ్రీథింగ్ ఇస్ మొత్తం వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మిగిలిందండి నెట్వర్క్ హార్డనింగ్ ఒకటి చేయాలి. ఇది ఎలా చేయాలి? సో అదే సర్వర్లో వ్యూ నెట్వర్క్లోకి వెళ్ళండి. సో ఇది చేయకపోతే మన వాల్ట్ ఇన్స్టాలేషన్ వచ్చేసి ఫెయిల్ అవుతుందండి. వ్యూ నెట్వర్క్ కనెక్షన్కి వెళ్ళండి. ఇది ACME నెట్వర్క్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్, ప్రాపర్టీస్. ఓకే, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని యాజ్ దిస్ గా ఉంచండి, లేదంటే అన్చెక్ చేసేసేయండి. సో అన్చెక్ చేసి ఓన్లీ IPv4, IPv6 మాత్రమే చెక్ చేసి పెట్టండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి IP4 వర్షన్ IP4 అనేది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్కి వెళ్ళండి. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేంజ్ చేయం. ఇక్కడ లెట్స్ ఇక్కడ చూడండి DNS సర్వర్, ప్రిఫర్డ్ DNS సర్వర్ కింద ఒక సర్వర్ IP అడ్రస్ ఉంది. సో ఈ సర్వర్లో DNS ఇన్స్టాల్ చేసింది. సో నేనేం చెప్పాను, DNS ఇన్స్టాల్ చేయకూడదు అని చెప్పాను. సో అట్ ద సేమ్ టైం ఇన్స్టాల్ అవ్వలేదు, బట్ వేరే సర్వర్ DNS ఇక్కడ మెన్షన్ చేసింది. వేరే ఎక్కడో DNS సర్వర్ ఇన్స్టాల్ అయింది, ఆ సర్వర్ని ఇక్కడ మెన్షన్ చేసింది. ఓకే, దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి అడ్వాన్స్లోకి వెళ్ళండి. అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత DNSలోకి వెళ్ళండి. DNSలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్చెక్ చేయండి. తర్వాత ఇది కూడా అన్చెక్ చేయండి. ఓకే, ఈ రెండు అన్చెక్ చేసాం. తర్వాత విన్స్ అనే ఫోల్డర్కి వెళ్ళండి, ట్యాబ్లోకి. నెట్వర్క్ కనెక్షన్, సో నెట్ ఇష్యూ. ఓకే, సో ఇక్కడ విన్స్ అనే ట్యాబ్ మీదకి వెళ్ళాం. ఇక్కడ LM హోస్ట్ ఉంది కదా, ఎనేబుల్ LM హోస్ట్ అన్చెక్ చేయండి.
డిజేబుల్ నెట్ బయాస్ అనేది చెక్ చేయండి, ఓకే చేయండి, మళ్ళీ ఇక్కడ ఓకే చేయండి. జస్ట్ నేను చేసింది కరెక్టే, బట్ మళ్ళీ ప్రాపర్గా చేశానో లేదో ఒకసారి చూసుకుంటాను. ఓకే, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీస్, ఎస్ ఫైన్. ఒక్కోసారి అవ్వకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ డిఎన్ఎస్ కనిపిస్తుంది, అప్పుడు ఏం లేదు, మళ్ళీ డిఎన్ఎస్ తీసి మళ్ళీ అడ్వాన్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ డిఎన్ఎస్ ట్యాబ్ విన్స్ ట్యాబ్లోకి వెళ్ళి మనం చేసింది ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేయాలి. ఒక్కసారి రీచెక్ చేయాల్సి వస్తుంది. ఎస్, రీచెక్ చేశాను, ఫైన్, బాగానే ఉంది. సో ఇక్కడ జస్ట్ క్లోజ్ చేసి బయటకు వచ్చేసాను. ఇప్పుడు మన ప్రీ రిక్వెస్ ఏదైతే మనం ముందుగా మాట్లాడుకున్నామో ప్రీ రిక్వెస్ అన్ని కంప్లీటెడ్. ఏమా క్లియర్? ఇప్పుడు జస్ట్ పెండింగ్ ఏంటంటే ఇన్స్టాలేషన్ పెండింగ్. ఓకే, అర్థమవుతుంది గైస్? ఏమైనా క్వశ్చన్స్, కన్ఫ్యూజన్స్? రమేష్, రామ్, రాకేష్, వెంకీ, వెంకట్, శ్వేత? గుడ్ అన్న. ఓకే ఫైన్. సో ఫైన్, ఇవి చూడండి. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయడానికి వెళ్తాను. ఏమి ఇన్స్టాల్ చేస్తున్నానంటే ప్రైమరీ వాల్ట్ వర్షన్ ఎంత 13.2. ఇది ఇన్స్టాల్ చేయడానికి వెళ్తున్నాను. సో జస్ట్ ఓకే, మనకి ఆల్మోస్ట్ లైక్ 5 minutes ఉంది. నేను ఏం చేస్తానంటే సెషన్ డిస్కనెక్ట్ చేస్తాను, 1 or 2 minutes లో స్టార్ట్ అవ్వండి. సో అందుకనే, ఎందుకంటే మనకి ఎంటైర్ వీడియో, ఇన్స్టాలేషన్ వీడియో అండ్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఇన్స్టాలేషన్ మనం ఏదైతే చెక్ చేయాలో ఇవన్నీ ఒక వీడియోలో వస్తాయి. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ నెట్వర్క్ హార్డనింగ్ వల్ల యూజ్ ఏమన్నా? ఎందుకు నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే ఫైన్, నేను మళ్ళీ చెప్తాను. హార్డనింగ్ అనేది ఫస్ట్ ఎందుకు చేయాలంటే మన సర్వర్ ని సెక్యూర్ చేయడానికి. హార్డనింగ్ సెక్యూర్ ఎలా చేస్తామన్న హార్డనింగ్ అంటే జనరల్ గా స్క్రిప్ట్ ఉంటుంది, బై డిఫాల్ట్ స్క్రిప్ట్ ఉంటుంది. ఈ హార్డనింగ్ స్క్రిప్ట్ రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లిటరల్ గా ఈ సర్వర్ లోకి లాగిన్ అవ్వడానికి, లేదంటే సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఏ పోర్ట్స్ అయితే అవసరమో ఆ పోర్ట్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి, మిగిలిన పోర్ట్స్ అనేవి బ్లాక్ అవుతాయి. ఓకేనా? సో పోర్ట్స్ అనేవి లెట్స్ మనం ఇక్కడ చూడండి, ప్రైమరీ వాల్ట్ ఉంది, ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ కాంపోనెంట్స్ ప్రైమరీ వాల్ట్ కి కనెక్ట్ అవ్వాలంటే పోర్ట్ నెంబర్ 1858 బేస్ చేసుకుని అవ్వాలి. అంటే సైబరాక్ నెంబర్ పోర్ట్ నెంబర్ ఇస్ 1858. ఈ 1858 అనేది పిడబ్ల్యూ నుంచి వాల్ట్ కి, సిపిఎం నుంచి వాల్ట్ కి, డిఆర్ వాల్ట్ నుంచి వాల్ట్ కి కమ్యూనికేషన్ లేకపోతే ఏమవుతుంది, కనెక్ట్ అవ్వలేవు. సో ఈ పర్టికులర్ పోర్ట్ పిడబ్ల్యూ నుంచి ప్రైమరీ వాల్ట్ కి ఈ పర్టికులర్ పోర్ట్ మాత్రమే కమ్యూనికేట్ చేస్తుంది, మిగిలిన ఏ పోర్ట్ కూడా ఓపెన్ అయ్యి ఉండకూడదు. ఓకేనా? ఓకే. అట్ ద సేమ్ టైం ప్రైమరీ వరల్డ్ లో చాలా సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ చూసాం. ఓకే, ఇక్కడ చాలా సర్వీసెస్ ఉంటాయి. ప్రతి సర్వర్, ఏ సర్వర్ లో చూసినా ఉంటాయి. services.msc అడగెళ్దాం. ఓకే, ఈ సర్వీస్ ఓపెన్ చేస్తే ఇంకా మనం ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి సైబర్ సంబంధించిన సర్వీసెస్ ఇంకా రాలా. ఇక్కడ చూడండి, సివై అనే సంబంధించి ఇక్కడ ఏ సర్వీస్ లేదు, బట్ చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇదన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ సర్వీస్. సో ఈ హార్డనింగ్ ఏం చేస్తుందంటే ఇక్కడ అవసరం లేని సర్వీసెస్ ని స్టాప్ లో పెట్టేసి ఏదైతే దానికి కావాలో, రన్ అవ్వడానికి కావాల్సిన సర్వీస్ దాన్ని స్టార్ట్ చేయడము. ఓకే, స్టార్ట్ కానీ స్టాప్ కానీ డిజేబుల్ కానీ ఎలా అయినా అది చేయొచ్చు. ఓకేనా? కొన్ని సర్వీసెస్ అరౌండ్ 31 సర్వీసెస్ ఏమో డిజేబుల్ చేయడము అలా ఉంటుంది, కొన్ని సర్వీసెస్ స్టార్ట్ చేయడం అలా ఉంటుంది. ఓకేనా? బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ఎవరు చేస్తారంటే హార్డనింగ్ ఉంటాయి. ఎవరు హార్డనింగ్ అంటే ఆటోమేటిక్ గా మనం వాల్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు హార్డనింగ్ జరుగుతుంది. సో యాక్చువల్లీ మనం ఇన్స్టాలేషన్ అప్పుడు ఎక్కువ టైం తీసుకునేది హార్డనింగ్. సో అందుకని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను చెప్పాను. సో అట్ ద సేమ్ టైం నెట్వర్క్ హార్డనింగ్ ఎందుకు చేసామంటే సో కొన్ని పోర్ట్స్ అనేది బ్లాక్ చేయడానికి, కొన్ని కమ్యూనికేషన్ ప్రింటర్ కానీ లేదంటే డేటా కొన్ని పెండ్రైవ్స్ పెట్టేసి డేటా కాన్ఫిగర్ చేయడానికి కానీ ఇలాంటి అన్నిటికీ సో ఏవైతే కొన్ని పోర్ట్స్ ఎనేబుల్ అయ్యి ఉంటాయో ఓకే వాటిని డిజేబుల్ చేస్తాం. ఒక డిఎన్ఎస్ ఇప్పుడు మనం చేసాం, దానికి సంబంధించిన పోర్ట్స్ అనేది బ్లాక్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు హార్డనింగ్ వస్తుంది. హార్డనింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సో విచ్ పోర్ట్ షుడ్ బి ఓపెన్, విచ్ పోర్ట్ షుడ్ నాట్ బి ఓపెన్ అనేది అది చూస్తుంది. ఓకేనా? ఓకే. సో ఫైన్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? సో ఫైన్, నేను సెషన్ డిస్కనెక్ట్ చేస్తున్నాను. 1 or 2 minutes లో జాయిన్ అవ్వండి, వాల్ట్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో సేమ్ ఇదే సర్వర్ లో వాల్ట్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే కంప్లీట్ వీడియో మొత్తం ఇన్స్టాలేషన్ వీడియో ఒక పర్టికులర్ దాంట్లో వస్తుంది. మళ్ళీ ఎందుకంటే బిట్స్ అండ్ పీసెస్ గా ఉండకుండా ఇక్కడ కొంచెం ఆ వీడియోలో కొంచెం సో కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇన్స్టాలేషన్ మొత్తం ఒక వీడియోలో వస్తుంది, క్లారిటీ ఉంటుంది మీకు. ఓకేనా? ఓకే. డిస్కనెక్టింగ్ సెషన్.